ఇవన్నీ కూడా 2 రాష్ట్రాల్లో డబుల్ ఎంట్రీలు అయ్యి అది వాళ్ళ మీదనే నెపవేస్తారు. అసలుది 2 రాష్ట్రాలది ఒక్కసారి చూడండి. ఎలక్షన్స్ అప్పుడు బస్సులు వేసుకుని వచ్చేవాడు ఎవడు? హైదరాబాద్ లో ఉంటే ఇక్కడ బస్సులు వేసుకొచ్చేవాడు, బెంగళూరు నుంచి ఇక్కడికి బస్సులు వేసుకొచ్చేవాడు. అవన్నీ తీసినట్టు లేవు. మరి ఆ లెక్కనైతే కనుక గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు ఆగుతాయి. నేను అంది అదే. అక్కడ ఏమైనా మోసం జరిగిందా? ఈ 2 చోట్ల ఉంచుకున్నారా అయిందని. కానీ ఒకటి ఫైనల్ గా లెక్క అయితే తేల్చేశారు. 44,89,000 చిల్లరంతో. దీని వల్ల ఖచ్చితంగా నష్టమా రేపొద్దున్న ఈ ప్రభావం కనిపిస్తుందా ఎన్నికల మీద? ఇద్దరికి నష్టం ఉంటది, ఇద్దరికి లాభం ఉంటది. గెలిపోవటం మీద కనిపిస్తుందా? అదే అనేది ఇక్కడ ఎవరికి పోయింది అనేది ఎవడు చెప్తాడు? ఇద్దరికి లాభం ఉంటది, ఇద్దరికి నష్టం ఉంటది. ఒకవేళ వాళ్ళకే సొంతత పోతే రచ్చరచ్చ చేసి ఉందరు. ఇప్పుడు కాదు అసలు. నన్ను అడిగితే ఇంకో 20 లక్షలు పోతాయి అనుకుంటా. ఇప్పుడు ఇది అయిపోయాక ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళు అందరూ ఎంటర్ చేశారు కదా, అందులో కొంతమందికి ఇట్లా డబ్బులు ఉన్నాయి వీళ్ళందరినీ పిలుస్తారు. ఇప్పుడు ఏది లేదా పాతది 2002 నాటి ఓట్లు లేవన్నటువంటి, అప్పుడు మళ్ళీ నోటీసులు ఇచ్చి తీస్తే ఇంకో 10-15 లక్షల దాకా తీయచ్చు. అది ఒక రకంగా ఇలాంటి టైంలో బీజేపీ, జనసేన లాంటివి సేఫా? వాళ్ళకి పోయేది లేదు, వచ్చేది లేదు. ఉన్న ఓట్లు అట్లాగే ఉంటాయి. తెలుగుదేశం, వైసీపీ కూడా నన్ను అడిగితే ఇది ఏంటంటే అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి జిల్లాల వాళ్ళకే ప్రాబ్లం, నియోజకవర్గాల వాళ్ళకి. వాళ్ళకి ఆటోమేటిక్ గా సమస్య ఉంటది, అక్కడదే సరి చేసుకోవాల్సి ఉంటది.